శిశుపాలుడిపై ఓటు వస్తారని ప్రయోగిద్దాం చంద్రబాబు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్ ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోంది. 2024 దానిది కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. నిరుడు దేశం సాధించిన విజయాలు గుర్తు చేసిన మోడీ. ఫిట్నెస్ చిట్కాలు పంచుకున్న ప్రముఖులు. ఇక్కడ ప్రధానమంత్రి ఈ దేశానికి గుడ్ పెట్టావు వార్త. రాహుల్ గాంధీ ఇది హెడ్లైన్ పెట్టలేదు కదా. రాహుల్ గాంధీ ఇది హెడ్లైన్ పెట్టాడా? ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పెట్టింది. మరి ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షల్ని వార్తగా వేయడానికి కూడా మనసొప్పల. ప్రతిపక్ష నాయకుడిది మాత్రం అంటే ముఖ్యమంత్రిగా అమరావతిలో రైతుల పేరుతో దందా చేసే వాళ్ళ మెంటాలిటీ ఎట్లాగో ఈనాడు ఆంధ్రజ్యోతి మెంటాలిటీ కూడా అట్లాంటిదే. ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమంత్రి తప్పించి ముఖ్యమంత్రిని అసలు వీళ్ళు గుర్తించరు. అహంకారం, ఒళ్ళు బలుపు, ఆ బలుపుతో కూడిన జర్నలిజానికి పరాకష్ట. ఖచ్చితంగా బుద్ధి బుర్ర ఉంటే జగన్ శుభాకాంక్షలు చెప్పింది ఒక ముక్కేసి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో, తప్పులేదు. చంద్రబాబు తెస్తావు, లోకేష్ తెస్తావు, దేవాంశుది కూడా తప్పులేదు. కానీ ఇది ఎక్కడ దరిద్రమో అర్థం కాదు. ఇకపోతే ఉపాధ్యాయ విద్యలో ఆమ్యామ్యాల పాఠాలు. బీడీ కౌన్సిలింగ్కి 3.4 కోట్లు వసూలు. కీలక ప్రజాప్రతినిధి ఉన్నతాధికారుల కోసం యాజమాన్యాల సేకరణ. ఈ హెడ్డింగ్ చూడగానే అయ్యో అసలు దోచేసుకుంటున్నాడు జగన్ అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఒక్కో సీటుకి 1000 రూపాయలు వసూలంట. లంచం 1000 రూపాయలట. ఏది? బీఈడి కౌన్సిలింగ్కి సంబంధించి. ఇచ్చినోడు ఎదవో తీసుకున్నోడు ఎదవో అర్థం కాదు, రాసినోడు ఎదవో అర్థం కాదు. వార్త రాసేటప్పుడన్నా కాస్త బుద్ధి ఉండాలి. లేదా ఆ ప్రజాప్రతినిధి పేరు రాసి ఆడెవరినో దాచుకోవాల్సిన పనే ఉంది. వైసీపీ వాడు అయి ఉంటాడు కదా, రాయి మొహమాట వేయింది.